హాయ్ అండి. మనం వెయిట్ లాస్ సంబంధించి సూప్ తయారు చేస్తున్నాను. జొన్నపిండి ఇలా వేపుకోవాలి. 2 స్పూన్లు జొన్నపిండి అండి. బాగా దోరగా వేపుకోవాలి. కొంచెం దోరగా వేగిందన్నాక మనం తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక బాండీ పెట్టుకొని గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. మనం గుమ్మడికాయ ముక్కలండి, స్వీట్ గుమ్మడికాయ ముక్కల్ని తొక్కు చెక్కేసుకొని, అనేది కూర గుమ్మడికాయ అండి. ఒక పెద్ద ఉల్లిపాయ, ఈ 2 కూడా మీడియం సైజ్ ముక్కల్లా కట్ చేసుకొని, మనం ఈ నీళ్ళు వేసుకున్నాం కదా, గ్లాసున్నర వాటర్లో వేసుకొని ఉడికించుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిపేసుకొని దీన్ని మనం బాగా ఉడికించుకోవాలి. ఇలా ఒక్కసారి కలుపుకుంటూ మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. అలా ఉడికినాయో లేదో ఒకసారి ఇలా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఇలాగా ఒక స్పోక్ పెట్టుకొని గుచ్చు చూడాలి. ఉడికినాయో లేదో మనకి ఇలా సులువుగా ఇలా దిగిపోతాయి అనుకోండి, ఉడికిపోయినట్టు. అప్పుడు మనం ఇంకా గ్యాస్ కట్టేసుకొని ఇట్లా పక్కన పెట్టుకోవాలి. చల్లారుతాయి. చల్లారాక మనం మిక్సీ పట్టుకుంటాము. తీసి పక్కన పెట్టుకొని మనం ఇలా స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్ ద్వారా మనం వడకట్టేసుకుందాము వాటర్ అంతా. ఆ ముక్కలను పక్కన పెట్టుకుంటే చల్లారుతాయి. చల్లారాక మనం మిక్సీ పడదాము. ఇవ్వండి, ఈ ముక్కలన్నీ కూడా కొంచెం పక్కన పెట్టి ఉంచాము కదా, చల్లారాయి. అవి ఇప్పుడు మనం మిక్సీ పడదాము. జొన్నపిండి మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ జొన్నపిండి కూడా వేసుకోవాలి. ఈ మిక్సీ జార్లో వేసేసుకొని మనం కొత్తిమీర అలాగే అల్లం ముక్కలు కూడా కట్ చేసుకున్నాము, అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇదిగోండి అల్లము అలాగే కొత్తిమీర. ఇప్పుడు మనం ఇందాక స్ట్రైనర్ ద్వారా వడకట్టేసి పెట్టుకున్నాం కదండి వాటర్, ఆ వాటర్ కూడా ఇందులో వేసేసుకొని మరి ఇంకో చిన్న గ్లాస్ వాటర్ వేసేసుకొని మనం ఇప్పుడు స్వీట్ కార్న్ ఒక కప్పుడు తీసుకున్నాము, అవి తీసుకొని ఇందులో ఉడికించుకోవాలి. ఇవి త్వరగా ఉడికిపోతాయి కదండి. ఉడికిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టి పక్కన పెట్టాము. జొన్నపిండి మనం అలాగే గుమ్మడి ముక్కలు కలిపి నూరాం కదా పేస్ట్, ఆ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని కొంచెం మిక్సీలో వాటర్ వేసుకొని మనం అది కూడా తిప్పేసి ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడంతా ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలండి. మనం ఈవినింగ్ మనం భోజనంకి బదులు ఇది తీసుకుంటే బాగుంటుందండి.
అలాగే మన మిరియాల పౌడర్, పెప్పరు ఒక స్పూను, చిన్న స్పూను వేసుకోవాలి. కొద్దిగా దీంట్లోను సాల్ట్ వేయటం స్కిప్ అయింది. అది కూడా సాల్ట్ కూడా వేసుకోవాలి లైట్‌గా ఒక్క స్పూను. ఆ స్కిప్ మిస్ అయ్యింది. కొద్దిగా లైట్‌గా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఆవు నెయ్యండి. ఆవు నెయ్యి తీసుకొని మనం ఇగోండి మన సోంపు, జీలకర్ర, అలాగే వాము తాలింపు వేసుకోవాలి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ప్రియ ఫుడ్ ఛానల్. ఇగోండి తాలింపు పెట్టేసుకొని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మనం నిమ్మకాయ కూడా పిండిని పక్కన పెట్టాం కదా! నిమ్మకాయ రసం కూడా